అన్నమయ్య జిల్లా రాజంపేట హరిత హోటల్ నందు శనివారం మాల మహానాడు నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి సముచిత స్థానం కేటాయిస్తామని పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ యువతకు పిలుపునిచ్చారన్నారు. అయితే అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గ కేంద్రంలోని నందలూరు మండలానికి చెందిన యువ నాయకుడు రేవూరి వేణుగోపాల్ విద్యార్థి సంఘం నాయకుడిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్ర ప్రోగ్రాం కోఆర్డినేటర్ వరకు స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగి ఎన్నో ఆటుపోట్లు వచ్చినా కూడా పార్టీ మారకుండా ఒకే పార్టీని నమ్ముకొని అనేక కేసులు పెట్టించుకొని నందలూరు పోలీస్ స్టేషన్లో అక్రమంగా రేవూరి వేణుగోపాల్ మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేసిన భయపడకుండా పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసిన వేణుగోపాల్కు రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రిని మీడియా ద్వారా మాల మహానాడు నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో కమ్మ చెంగల్రాయుడు, పోలంరెడ్డి మల్లికార్జున, లింగం సంజీవ్, చిరంజీవి, అన్నం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ జై భీమ్. దళిత సంఘాల ఆధ్వర్యంలో మాల మహానాడు, అంబేద్కర్ సేవా సమితి, మరి అలాగే మరో మాల మహానాడు, అన్ని దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు రాజంపేట పట్టణంలో ప్రెస్ మీట్ జరుగుతూ ఉంది. నందమూరి కుటుంబానికి అనేక సార్లు అభిమానంగా ఉన్న వ్యక్తి రేవూరి వేణుగోపాల్. ఈ రేవూరి వేణుగోపాల్ యువకుడు చేసిన వ్యక్తి. అలాగే ఎక్కడ సమస్య జరిగినా ఆ సమస్య విషయంలో అక్కడికి వెళ్ళి దళిత నాయకులకు సపోర్టుగా ఉండి ముందుకు నడిపించే వ్యక్తి. మళ్ళీ ఇలాంటి యువ నాయకుడికి రేపు నామినేటెడ్ పదవి ఇస్తే అనేక మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు కూడా అభివృద్ధి చేస్తారు, పార్టీని బలోపేతం చేస్తారు, పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్తారు. ఇలాంటి వ్యక్తికి మన కూటమి ప్రభుత్వం సపోర్ట్ చేసి ఇలాంటి వేణుగోపాల్కు తప్పకుండా నామినేటెడ్ పదవి ఇవ్వాలని దళిత సంఘాల తరఫున మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్కు, అలాగే బీజేపీ ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాం. నాయకులారా, ఈరోజు ప్రతి చోట కూడా దళితుల ఓట్లతోనే ఈరోజు మీరు ప్రభుత్వాన్ని గద్దెక్కారు. దళితులకు ఎవరైతే సేవ చేస్తారో మరి అలాంటి వారికి పదవులు ఇస్తే పార్టీ ముందుకు ఇంకా పోవడానికి అవకాశం ఉంది. రేపు రాబోయే ఎలక్షన్లో కూడా ఎంపీటీసీ మరియు సర్పంచ్ ఇలాంటి ఎలక్షన్లో ఇంకా ముందుకెళ్ళాలంటే ఇలాంటి ఎస్సీ నాయకులకు పదవులు ఇస్తే ఈ పార్టీ ఇంకా ముందుకెళ్తున్న ఆలోచనతో మేమంతా రేవూరి వేణుగోపాల్కు నామినేటెడ్ పదవి ఇవ్వాలని మా దళిత సంఘాలందరి తరఫున మేము పూర్తిగా మా గౌరవమైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి విన్నవించుకుంటున్నాం. అలాగే మా విద్యాశాఖ మంత్రి పవన్ కళ్యాణ్కి, అలాగే డిప్యూటీ శాఖ మంత్రి వీళ్ళందరూ కూడా మేము తెలియజేసుకున్నాం. మాకు తప్పకుండా ఈ ఎస్సీ దళిత కులానికి చెందినటువంటి రేవూరి వేణుగోపాల్కి నామినేటెడ్ పదవి మరి తెలియజేస్తున్నాం. జై భీమ్. లింగం సంజీవ్, మాల రాష్ట్ర ఉపాధ్యక్షుని. మా స్నేహితుడు, ఫ్రెండు ఉన్నటువంటి అన్నమయ్య జిల్లా ఉమ్మడి కడప జిల్లా రేవూరి వేణుగోపాల్, నందూరు మండలం రేవూరి వేణుగోపాల్ ప్రజెంట్ టీఎన్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. మాల మాత్రం విన్నపం చెప్తుంది ఏమనగా, విద్యార్థి దశ నుంచి అంచెంచులో వెదిగి మండలం కానీ, నియోజకవర్గం కానీ, జిల్లా ప్రధాన కార్యదర్శి కానీ, రాష్ట్ర ప్రధాన ఎన్నికల సందర్భంగా ఇంతకుముందు పాదయాత్రలో రేవూరి వేణుగోపాల్ యువకుల ప్రోగ్రాం కోఆర్డినేటర్గా ఉన్నాడు. అది రేపు ఫ్యూచర్లో ఎంపీటీసీ ఎలక్షన్ కానీ, సర్పంచ్ ఎలక్షన్ కానీ రేవూరి వేణుగోపాల్ గారి కొద్దిగా మంచి చైర్మన్ పోస్టు ఇస్తే దళితులందరూ ఆయనకి సపోర్టింగ్ గాను ఇంకా కొద్దిగా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారని చెప్పి, అలాగే
అన్న ఉమ్మడి కడప జిల్లా తరపున మాలమాడు తరపున రేపు లోకేష్ కానీ నారా చంద్రబాబు నాయుడు గారికి మాల సంఘాలు అందరం ఒక 50 మంది పోయి వేణుగోపాల్కి నామినేట్ పోస్ట్ ఇవ్వాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నేను కొమ్మ ఎల్లయ్య మాలమహనాడు రాష్ట్ర నాయకుల్ని. ప్రస్తుత మేము విన్నవించుకున్న ప్రభుత్వానికి ఏంటంటే టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి రామారావు గారు గతంలో పార్టీ స్థాపించినప్పుడు తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాలకు అన్నిటికీ ఆధారపూరితంగా అందరికీ సేవ చేస్తామనే ఒక మనో సంకల్పాన్ని కల్పించిన నేత. ఆయన మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది. అలాగే యువగలం పాదయాత్రలో యువ నాయకులు మంత్రివర్యులు నారా లోకేష్ గారు యువతకు ఎంతో ప్రాధాన్యత కల్పిస్తారని చాలా గట్టిగా చెప్పిన సందర్భం జరిగింది. అవన్నీ కూడా మేము విశ్వసిస్తున్నాం. అయితే మన టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరు వేణుగోపాల్ అతనికి ఈరోజు ప్రధాన కార్యదర్శికి ప్రస్తుతం ఉన్న ఒకప్పుడు మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి ప్రతి ఒక్క ఒడిదుడుకులను కేసులను ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని అతను ఎంతో క్షీణించిపోయే మనస్తత్వం కల్పించిన పోరాడి అతను ఈరోజు ఈ స్థాయిలో నిలబడుకున్నందుకు అతన్ని మేము చాలా గొప్పగా అతన్ని అభినందిస్తున్నాం. అయితే ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించి అతనికి మంచి రాష్ట్ర నామినేటెడ్ పోస్టును కల్పించి అతను చేసిన సేవలను గుర్తించి అతని సేవకు తగ్గ అతనికి చేస్తే మా అందరి దళిత నాయకులకి హర్షం వ్యక్తం చేస్తాం. మా దళిత నాయకులందరికీ కూడా మేము రుణపడి ఉంటాం ప్రభుత్వానికి. మిక్కిలి సీఎం గారికి, అదేవిధంగా విద్యాశాఖ మంత్రివర్యులైనటువంటి నారా లోకేష్ బాబు గారికి చాలా విన్నవించుకుంటున్నాం. బడుగు బలహీన వర్గాలను ఎప్పుడైతే అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం అని హామీ ఇవ్వడమే కాకుండా ఈ విషయంలో కానీ ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని అతనికి కానీ మంచి చేస్తే ఈ లొకాలిటీలో అయినటువంటి మా దళిత సంఘాలందరూ కేవలం ఓన్లీ ఆయన సరళలోనే పోతామని పార్టీకి విధేయతగా పనిచేస్తామని హామీ ఇస్తున్నాం.